అంటే 4 పాటలు 4 ఫైట్లు ఉండేది సినిమా 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 అనుకుంటారు మీరు, అది కాదు, నిజమైన జీవితం చూపించాడు అనమాట. ఇది కంప్లీట్లీ నిజంగా సినిమాటిక్ కింద చాలా అంటే చాలా క్రేజీ ఉందన్నమాట. నాకైతే ఆర్ట్ఫుల్గా చాలా నచ్చింది అనమాట. మధ్య తరగతి వాడికి డబ్బున్న వాడికి మధ్యలో ఎలా అయితే కోట్లు ఊపుతుంటే కోట్లో తిరిగినోడికి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. నేను తిరగలేదు వేరే విషయం. నిజంగా అంటే నిజంగా శివాజీకి ఒక లైఫ్ ఇచ్చింది అనమాట ఈ సినిమా. శివాజీ గారికే కాదు, అరే డైరెక్టరు ఉద్యోగాలు తీస్తే ఇలాంటి సినిమాలు తీస్తే నలుగురు మాట్లాడుకుంటారు. 4 ఫైట్లు. నిన్నేదో సినిమా చూసాను, ఆడెవడదో ఏం పేరు అది, లైలా కాదు, నిన్న చూశాను దిల్రూబా. అది ఏం మొట్టలో సినిమా, ఆడప్పుడే 200 సినిమాలు తీద్దాం అనుకుంటున్నాడేమో గొప్పకే. 200 కాదు 2000 తీసిన ఎవడో చూడడం. మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయాలి. చాలా చాలా మంచి మెసేజ్ అండి. ఎందుకంటే ఈ సమాజంలో ఫోక్ షో కేసు చాలా నడుస్తుంది. ఫోక్ షో కేసు ఎందుకు నడుస్తుంది అంటే అమ్మాయి చిన్న వయసులోనే, అంటే అమ్మాయి ఇష్టపూర్తిగా ఏదైనా చేస్తారు కదా అంటే. సో నేను కూడా నాది కూడా రియల్ లైఫ్లో ఫోక్ షో కేసు నడుస్తుంది. ఇప్పుడు రీసెంట్గానే ఒక 1 year 3 months అవుతుంది ఇది జరిగి. రీసెంట్గానే 1 year 3 months అవుతుంది. నేను 2 months జైల్లో ఉన్నాను. జైల్లో ఉండే ఏమంటే చాలామంది కేసులు, అంటే ఇప్పుడు మర్డర్ కేసు కానీ ఏమైనా చిన్న కేసులు, అంటే దీనికంటే పెద్ద కేసు ఇదే. చాలామంది లోపల వచ్చారు. అంటే మేము కూడా చాలా బాధపడ్డాం లోపల అంటే చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఫ్యామిలీ చాలా బాగుంది, కానీ లోపల చాలా బాధపడ్డామన్న. ఎందుకు అంటే ఏం చెప్తావు? హైలైట్ సీన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి న్యాయం జరగకుండా మంచిది, అంటే అబ్బాయికి ఏ తప్పు చేయలేదు, తప్పు చేయకుండా బయట తప్పుగా ప్రచారం చేశారు. సో ఆమె అబ్బాయికి మాత్రం బేడీలు వేసుకుని నడుస్తున్నారు. చాలా బాధ వేస్తుంది. లాస్ట్ సీన్ అయితే వాళ్ళ అమ్మని హక్ చేసుకుని ఏడుస్తారు. అంటే లైఫ్లో ఒక బేడీలు వేసుకొని వెళ్ళిపోవడం అంటే ఒక మచ్చ ఉండిపోయింది అన్న లైఫ్ లాంగ్ దానికి. సో అమ్మ స్టోరీ దేని గురించి అన్న? స్టోరీ మొత్తం ఈ ఫోక్ షో కేసు గురించి అన్న. ఫోక్ షో కేసు గురించి బాగుంది. ర్యాగ్ అంటే కొంచెం మామూలుగానే ఉంది, కానీ సినిమా మాత్రం బాగుంది అన్న. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. 10/10 వేస్తాను అన్న. ఇంకా మన డైరెక్టర్ గారు రాసిన డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఫ్యామిలీ ఎమోషనల్ అంటే తల్లి బిడ్డ ఎమోషనల్ అని చాలా చక్కగా చూపించిండు. అంటే తప్పుగా కొందరు అనుకున్నా కూడా తప్పు కాదు అనే ఒక మెసేజ్తో చూపించిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి కంటెంట్ సినిమా. అండ్ ఇంకొకటి ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. సెకండ్ హాఫ్లో ప్రియదర్శి అన్న యాక్టింగ్ చంపేషన్ భయ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి దీంట్లో హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు యాక్టింగ్ మాత్రం అంటే ఒక మంచి మెసేజ్ అన్న. అంటే సినిమాలకే తీయాలి, ప్రాణం పెట్టి తీసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన. అండ్ నాని అన్న ఇలాంటి స్టోరీ మాత్రం తీసుకొచ్చి మాకు చూపించాడు. సూపర్ అన్న ఒక మాటనే అన్న. నేను ఈ సినిమా మంచిగా లేకపోతే హిట్ 3 సినిమా చూడగలను, కానీ ఈ సినిమా అన్న సూపర్ అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఇంకొకటి మన శివాజీ అన్న యాక్టింగ్ అన్న సూపర్ అన్న. కమ్ బ్యాక్ మూవీ. మన శివాజీ అన్నకి విలన్గా మాత్రం చంపేసింది భయ. అందరూ ఒక ఎత్తు అయితే మన శివాజీ అన్న ఒక ఎత్తు. చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి పిల్లలు పెద్దలు పోలీసులు డాక్టర్లు లాయర్లు అందరూ తప్పకుండా సినిమా చూడండి. మెయిన్గా పోలీసులు లాయర్లు చూడాలి. ఎందుకంటే డబ్బుకు కక్కుతి పడి పాపం కొంత జెన్యున్గా ఉండే వాళ్ళ జీవితాలు, మిడిల్ క్లాస్ అబ్బాయిలు అండ్ మిడిల్ క్లాస్ జీవితాలు ఆగం చేస్తాను, కానీ డబ్బులో కక్కుతి పడకంటే ఒక మంచి మెసేజ్ చూపించాడు. సినిమా మాత్రం సూపర్. నాని అన్న బ్లాక్ బస్టర్. ఈ పిల్లలకు మాత్రం ఈ సినిమాని మనం ఏమంటారు, మన కరెక్టే, కానీ అది పొక్సో యాక్ట్ వేశారు. కాకపోతే అది మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. అది ఐ థింక్ అది ఆ అమ్మాయి ఆ ఇండస్ట్రీ అన్నప్పుడు ఇది కామన్ బ్రదర్ నాకు తెలిసి. అయితే నేను ఈ సినిమా కోర్టు మూవీ ఉంది కదా, ఈ సమాజానికి 100% ఇట్లాంటి మూవీ రావాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు